ప్రాంతాల నుంచి తరలివచ్చినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. అసలు ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి స్పీచ్ చారిత్రాత్మకం కాబోతుంది, ఎందుకు ఈరోజు రాజకీయంగా ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ ఏదైతే ఉందో చరిత్ర గతిని మార్చబోతుంది అనేటువంటి ఒక డిస్కషన్ ఎందుకు జరుగుతుంది, ఎందుకు మేదరమెట్లలో ఈ సిద్ధం సభ ఉందో అక్కడ ప్రతి ఒక్కరిలో జగన్మోహన్ రెడ్డి స్పీచ్ గురించి ఆసక్తి ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా మంది నాతో ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు పూర్తిగా జత కడుతున్నటువంటి వేళ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నటువంటి సమయంలో అటు ముఖ్యంగా ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు, జనసేన, టీడీపీ ఏకమవుతున్నటువంటి టైంలో ఈ మీటింగ్ జరగబోతోంది. ఎట్లా చూస్తారు? వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది తెలుసు కదా. మహాభారత యుద్ధంలో అందరూ పక్క ఉన్నారు, కౌరవుల పక్క, పాండవుల పక్క ఒకే ఒక్కడు శ్రీకృష్ణుడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ప్రజల వైపు ఉన్నాడు కాబట్టి ప్రజలంతా జగన్మోహన్ వైపు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముందు ఎంతమంది వచ్చినా కౌరవుల్లాగా మహాభారతం ఓడిపోవాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గెలవాల్సిందని చెప్తున్నారు. చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎటువంటి జోష్ ఉంది సార్? మేము నెల్లూరు జిల్లా కందుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాం. దాదాపు ఇప్పటికే 100 మంది దిగున్నారు, ఇంకా 200 బస్సులు పైనే వస్తున్నాయి. సో ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము సిద్ధం, మీరు సిద్ధమా? ఏదైతే ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ ఏవైతే ఒక కూటమిగా తయారయ్యి జగనన్నని ఒంటరిగా వస్తున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారో మేము చెప్తున్నాం, సింహం సింగిల్గా వస్తుంది, జగనన్న కూడా సింగిల్గానే వస్తాడు. మేము సిద్ధం, మీరు సిద్ధం. ఆ ఎలక్షన్కి మళ్ళీ ఇంకోసారి 2024లో జగన్ అనే నేను అనే మాట మేము వింటాం, మీరు కూడా వింటారు. ఎదురు చూడండి. ప్రతి ఒక్కరిలో కూడా ఒకలాంటి జోష్ ఉంది. వాళ్ళందరితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏజ్ గ్రూప్స్ కూడా చూసుకుంటే ముఖ్యంగా యంగ్ జనరేషన్ ఇక్కడ కనిపిస్తోంది, సీనియర్లు వస్తున్నారు, ముఖ్యంగా పెద్దవాళ్ళు కూడా ఇంత దూరం తరలి వస్తున్నటువంటి డేలో టెంపరేచర్ హై ఉంది, బట్ వీళ్ళ జోష్ అంతకంటే ఎక్కువ ఉంది. నాతో పాటు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఏంటి స్పెషల్? అంటే 3 సిద్ధం సభలు ఉన్నాయి. ఈ సిద్ధం సభ ఎక్కువ మంది జనం వస్తారు అని చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ అటువంటి ఒక ఉత్కంఠ ఉంది సార్? మేము కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం నుంచి వస్తున్నాము. ఈరోజు ప్రపంచం అద్దంకి వైపు చూస్తుంది. భారతదేశం నలుమూలల నుంచి, భారతదేశంలో ఉన్న భారతీయులు ప్రపంచ దేశాల్లో నలుమూలల ఎక్కడ ఉన్నా ఇక్కడ మేదరమెట్ట దగ్గర అద్దంకి సమీపంలో, మేదరమెట్ల సమీపంలో జరుగుతున్న ఈ 4వ సిద్ధం సభ ఏమి జరుగుతుంది, ఏమి ఇవ్వబోతుంది, ఈ సిద్ధానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, అదే ఈ మేనిఫెస్టో కానీ, అలాగే ఈ ప్రజలు ఈ 4.5 సంవత్సరం, ఈ 58 నెలలు మన భారతదేశంలో సుభిక్షంగా పరిపాలన అందించినటువంటి మహానుభావుడు ఆ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమము మరియు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ఒక్క తునక ఇక్కడ మన వెలుగొండ ప్రాజెక్టుని కొన్ని లక్షల మందికి తాగునీరు, సాగునీరు అందిస్తుంటే నిజంగా ఎందుకంటే భారతదేశంలో ఒక తక్కువ సమయంలో, ఇంత సమయంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు సాధ్యమా? అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. మా రామాయపట్నంలో పోర్టు ఒక సంవత్సరంలోనే సాధ్యమా? అది నిజంగా జగన్మోహన్ రెడ్డికే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి పేద బిక్కి అందరూ కూడా జగనన్న సిద్ధానికి, యుద్ధానికి మేమందరం సిద్ధం. మీకు ఇంకొక విషయం చెప్తాను. ముఖ్యంగా నిన్న ఒక పొత్తు కుదిరింది. బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళందరూ కూడా ఏకమవుతున్నారు. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేశామనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. అది పొత్తు కాదండి, కుయుక్తి. అది కుట్రలు, కుతంత్రాలతో కూడుకున్న పొత్తు. అది అసలు పొత్తు కానే కాదు. ఎందుకంటే 3 రోజులు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ప్రపంచానికి మేధావని అనేవాడు ఢిల్లీలో 3 రోజులు పడిగాపులు పడి బెగ్గింగ్ చేసి దేహి మీ పాదయాత్ర జరిగితే చాలు, మీ పాద ముద్ర జరిగితే చాలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇవాళ పొత్తు పెట్టుకొని ఇవాళ భారతదేశంలో నేను మొనగాడని చెప్పు ఆంధ్రదేశం వస్తున్నాడు. ప్రజలరా, చిత్తుగా వాడగొట్టి హైదరాబాద్కి తరలి కొట్టాలి, అతన్ని తరలి కొట్టాలి. కాబట్టి అందరూ ఏకమై ఈ సిద్ధం సభకు వచ్చి మేమందరం సిద్ధం, ఈ యుద్ధానికి మేము సిద్ధం అని. చాలా ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం ఉంది. నేను ఎందుకు అంటున్నానంటే గత 20 ఏళ్ళుగా నేను ఇటువంటి చాలా పొలిటికల్ మీటింగ్స్ కవర్ చేస్తున్నాను. బట్ ఈ సిద్ధం మీటింగ్స్కి ఒక స్పెషల్ ఉంది. అది ఈరోజు మేదరమెట్లలో ఉన్నటువంటి ఒక వాతావరణం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా పొలిటికల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, ఒక బీజేపీ, ఒక జనసేన, ఒక తెలుగుదేశం పార్టీ కలిసి వస్తున్నటువంటి తరుణంలో తన నాయకత్వానికి, తన ఉన్నటువంటి కార్యకర్తలకు, అభిమానులకు ఎటువంటి సందేశం ఇస్తారు అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది. నాతో పాటు అన్ని జనరేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు
నాయకులు అన్ని ప్రాంతాల నుంచి, ఇది పల్నాడు ప్రాంతం మాత్రమే కాదు, రాజమండ్రి నుంచి, రాప్తాడు నుంచి, మనం అనంతపురం నుంచి కదిలి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూడొచ్చు. ఒక ఆయన ఇక్కడికి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా, ఎట్లా ఉంది? విజయవాడ నుంచి అండి, కృష్ణా జిల్లా, పెల్లూరు. ఎందుకు అంత దూరం నుంచి వచ్చారు? జగన్ అన్న అంటే అభిమానం అండి మాకు. ఎలా వచ్చారు మీరు? ఆటో వేసుకొని వచ్చేసామండి. మనం చూడొచ్చు వీళ్ళ ఇక్కడ వస్తున్నటువంటి వాళ్ళలో చాలా మంది వాళ్ళ ఓన్ వెహికల్స్ వస్తున్నారు, బైక్ల మీద వస్తున్నారు, ఆటో మీద వస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏం మాట్లాడతారు అనుకుంటారు? ఎందుకు అంత అభిమానం మీకు? మాకు అసలు ఆయన కనబడితేనే మాకు దేవుడు కనిపించినంత ఇదండి. మాకు దేవుడు అసలు రూపమే లేదంటారు. మాకు ప్రతిపక్ష రూపం ఏంటంటే జగన్ గారే మాకు. జగన్మోహన్ రెడ్డి కోసం వస్తున్నామని చెప్తారు చాలా మంది ఉన్నారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్నా? విజయవాడ నుంచి వచ్చారు. చాలా మంది మనం చూడొచ్చు. వీళ్ళందరినీ కూడా యంగ్ జనరేషన్స్ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది అంటే ఒక యూత్ ఎక్కువ ఉంది, 60 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, అన్ని మిక్స్డ్గా ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఏంటి మీరు అందరితో మాట్లాడుతున్నప్పుడు అందరిలో ఎటువంటి ఆలోచన ఉంది? జగన్మోహన్ రెడ్డి అంటే యువకులకి అవ్వా తాతల దగ్గర నుంచి యువకుల దాకా అందరికీ సొంత కొడుకు, సొంత అన్న, సొంత తమ్ముడు ఆ విధంగా ఉన్నారు. ప్రతి గడపకెళ్ళి మేము అడిగితే అయ్యా మా మనవడు జగన్మోహన్ రెడ్డి, మేము జగన్మోహన్ రెడ్డితోటే ఉంటాం, మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాం, చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, బీజేపీ ఎవరు వచ్చినా కూడా మేమంతా జగన్మోహన్ రెడ్డితోటే ఉంటామని మాకు ధైర్యం ఇస్తున్న వ్యక్తులు మా అవ్వ తాతలు ఉన్నారు. మేము ఏనాటికి మేము డబ్బుల్ని నమ్ముకోలేదు, మేము పైన దేవుణ్ణి జనాల్ని నమ్ముకున్నామని జగన్మోహన్ రెడ్డి అనే మాట ఖచ్చితంగా నిజమవుతుందనేది మేము చెప్తున్నాం. మేము కందుకూరు కాన్స్టిట్యూషన్ నుంచి విద్యార్థి విభాగం తరపున 200 మంది వాలంటీర్లుగా పనిచేయడం స్వచ్ఛందంగా వచ్చాము ఈరోజు. ఏది జగనన్న కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం. మేమంతా వైఎస్ఆర్ భక్తులం, జగనన్న శిష్యులంగా ఎక్కడైనా అటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలుస్తుంది కాబట్టి కొంచెం ఏమైనా ఆందోళన లాంటిది, లేకుంటే వాళ్ళు బలపడుతున్నటువంటి ఏమైనా ఫీలింగ్ ఉందా? అటువంటి ఏమి లేవన్నా. మాకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి, మాకు వైఎస్ఆర్ బొమ్మ, ఫ్యాన్ గుర్తు. మాకు కావాల్సింది అయ్యే. మాకు బీజేపీ వచ్చినా, జనసేన వచ్చినా, టీడీపీ వచ్చినా వాళ్ళంతా మాకు అనవసరం. మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి, ఫ్యాన్ గుర్తు కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు, గట్టిగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒక జోష్ ఉంది. సాధారణంగా ఒక పొత్తు ప్రతిపక్షంలో ఏర్పడినప్పుడు ఆలోచన మారుతున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ లో జోష్ డబుల్ అయింది. జగన్మోహన్ రెడ్డితో ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం, మేము సిద్ధంగా ఉంటున్నాం. చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? సార్ మేము నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామం నుంచి వచ్చాం సార్. మేము జగనన్నకి వీరాభిమానులము, రాజశేఖర రెడ్డి భక్తులము. జగనన్న అభివృద్ధి చూసి మేము జగనన్నకి ఓటేయడానికి వచ్చాము. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత అభిమానము? చాలా మంది ప్రతిపక్ష నాయకులు లేకుంటే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు కదా. శత్రువులను ఎవరు ప్రేమించారు సార్, అభిమానులను మాత్రమే ప్రేమిస్తుంటారు. అలాగా మేము జగనన్నకి అభిమానులం కాబట్టి అతను చేసిన అభివృద్ధిని చూసి ఇంకా రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానన్న నమ్మకంతో వచ్చాం సార్. ఇలాంటి అభివృద్ధి ఇంకా జరుగుతుందని ఆశిస్తూ ఈ సిద్ధం సభ విజయవంతం చేయడానికి వచ్చాను సార్. మీరు ఇంతకుముందు జరిగినటువంటి 3 సిద్ధం సభలు చూసుంటారు టీవీలో డైరెక్ట్గా. ఈ రోజు సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు? మీకు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన నుంచి? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యంగా మేనిఫెస్టో విడుదల చేస్తారండి. అది పేదోళ్ళకి జీవనోపాధికి ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం సార్. ఓవరాల్గా చూసుకుంటే పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్లో కలుస్తున్నాయి కదా, వైఎస్ఆర్సీపీ క్యాడర్ దీని గురించి ఏమనుకుంటుంది, అభిమానులు ఏమనుకుంటున్నారు? సార్ సింహం సింగిల్గానే వస్తుంది. సినిమాల్లో చూస్తూ ఉంటాం, రవిడి 100 మందులతో వస్తాడు, హీరో ఒక్కడిగానే వస్తాడు, జగన్మోహన్ రెడ్డి హీరో అని మేము భావిస్తున్నాం సార్. సింగిల్ గా వస్తారు, బట్ మా నాయకుడు మీద మాకు నమ్మకం ఉంది. ఇవ్వబోయేటువంటి స్పీచ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేటువంటి అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా కొద్ది గంటల పాటు వీళ్ళందరూ వెయిట్ చేయాల్సింది. చాలా మంది బస్సులో బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు. ఈ మొత్తం ప్రాంగణాన్ని నింపేయడానికి వాళ్ళందరూ కూడా ఒక స్పీచ్ వినడానికి ఇక్కడ వస్తున్నటువంటి తరుణం. సో డెఫినెట్ గా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోయేటువంటి స్పీచ్ కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్స్, పెద్ద పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక సమాధానం. తనతో పాటు జనం ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక బల ప్రదర్శన చేయబోతున్నారు అనేటువంటిది వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు. ఎందుకంటే జనమే నా బలం అని నమ్మేటువంటి నాయకుడు కాబట్టి ఆ జగన్కి ఆ నాయకుడికి అండగా మేము వచ్చామనేటువంటి చెప్తున్నారు. నేను 4 సిద్ధం సభలను చూస్తున్నాను, బట్ మేదరమెట్ల ఇస్ డిఫరెంట్. ఇక్కడ ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది బస్సుల్లో వస్తున్నారు, ఆటోల్లో, వెహికల్స్లో, ట్రైన్లలో. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఉదయం 7 గంటల నుంచి మహిళలు, వృద్ధులు, జనాలు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఒక లీడర్ కోసం వస్తున్నటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. చాలా మంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. ఒక ప్రయత్నం చేస్తున్నారు. స్పష్టంగా ఒక ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం ఉంది. కొద్ది గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి
స్పీచ్ వినబోతున్నారు. ఆ స్పీచ్లో చాలా రాజకీయ అంశాలు ఉండబోతున్నాయి. బట్ అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా తమ నాయకుడిని చూడాలనేటువంటి ఒక ఉత్సుకత, ఉత్కంఠ, ఆసక్తి అనేటువంటిది మొత్తం మేదరమెట్లను ఈరోజు నింపేసిందని చెప్పొచ్చు కవిత.